ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో వినండి, మహిళా రైతుల్లో ఆరోగ్య సమస్యలు మరియు ఆహార భద్రత. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అరుణ్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వివిధ పంటల సాగులో అనుభవాలు, వడ్డెగూడెం గ్రామ రైతు శివరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మహిళా రైతుల్లో ఆరోగ్య సమస్యలు మరియు ఆహార భద్రత అనే అంశంపై మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అరుణ్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఈరోజు ప్రధానంగా వ్యవసాయ రంగంలో పురుషులతో సమానంగా మహిళలు వ్యవసాయ ఉత్పత్తిలో నిరంతరం కష్టపడుతూ ఈ ఉత్పత్తి రంగంలో వాళ్ళు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భంలో మహిళా రైతుల్లో ఆహార భద్రత ఎట్లా ఉంటుంది అనే విషయాలను, వారు ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే సమర్థవంతంగా ఇంకా అధిక ఉత్పత్తిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలను తెలియజేయడానికి డాక్టర్ అరుణ్ జ్యోతి, కృషి విజ్ఞాన కేంద్రం మామునూర్ విభాగాధిపతి, సీనియర్ శాస్త్రవేత్త మన స్టూడియోకి విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. చెప్పండి, ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి మహిళా రైతుల్లో ఆహార భద్రతకు సంబంధించి వారి యొక్క స్థాయి ప్రస్తుతం మీరు ఏ విధంగా గమనించారు, గుర్తించారు? మనము మహిళా రైతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వారి ఆరోగ్య విషయంలో వారు తీసుకుంటున్న ఆహారం గురించి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. మనం చూసినట్టయితే మహిళా రైతులు ఎవరైతే పొలంలో పనిచేస్తున్నారో, లేకపోతే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటే పొలమే కాకుండా పశువులను మేపడం కానివ్వండి, చేపల ఉత్పత్తిలో ఉండడం కానివ్వండి, లేకపోతే చిన్నగా మష్రూమ్స్ గ్రో చేయడం కానివ్వండి, పూల తోటలు కానివ్వండి, హనీబీ కలెక్షన్ కానివ్వండి, అడవిలలో పువ్వులు ఏరడం కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా మనము అగ్రికల్చర్ కిందకే పరిగణిస్తాం. అయితే మనం చూస్తే మన రైతు మహిళలు చాలామంది కూడా 80% ఆఫ్ రూరల్ ఏరియాస్లలో మహిళలే ఇప్పుడు రైతు మహిళలు లేదా విమెనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అవుతుంది. ఎక్కడ చూసినా మహిళలే పనిచేస్తున్నారు పొలాలలో. అయితే వాళ్ళు పని చేయడం చాలా సంతోషకరమైనప్పటికీ వాళ్ళు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారు, వారు తీసుకుంటున్న తిండి ఏంటిది అని మనం గమనించినట్టయితే మన నేషనల్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే 50% మంది మహిళలు చాలా వరకు అనీమిక్గా ఉన్నారు. అంటే వాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు. వాళ్ళకి సరి అయిన ఉండవలసినంత రక్త కణాంకాలు లేకపోవడము, ఆరోగ్యకరంగా ఉండకపోవడము మనం గమనిస్తున్నాం. ఈ పరిస్థితి ఎందుకు అనంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఆరోగ్యంగా తినకపోవడం ఒకటి. అంటే కిషోర బాలిక అవస్థ నుంచి కూడా వాళ్ళు సరి అయిన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణం. రైతు మహిళలని మనం ఈరోజు చూసినట్టయితే వాళ్ళు తీసుకుంటున్న టిఫిన్ బాక్స్ కానీ మనం రీసెర్చ్ చేసినప్పుడు మనకేం తెలిసిందంటే వాళ్ళ బాక్సులు ఓపెన్ చేసినప్పుడు లంచ్ బాక్స్లు మనం మాట్లాడుకుంటుంటే ఎక్కువ శాతం అన్నం ఉంటుంది. చాలా తక్కువగా వాళ్ళు కూరగాయలు కానివ్వండి,
పప్పు కానివ్వండి, మాంసం కానివ్వండి, ఇటువంటి ఏవి కూడా మనం వాళ్ళ లంచ్ బాక్స్లో చూడం. చాలా వరకు మన తెలంగాణలో మనం గమనించింది ఏంటంటే ఏదైనా రోటి పచ్చళ్ళు కానివ్వండి, ఏదో అంటనట్టు అటువంటి కూరగాయలు, వేపుళ్ళు కానీ అటువంటివి వాళ్ళు తెచ్చుకొని తినడం గమనించాం మనం. మరి ఇవాళ దినంలో కూడా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు తీసుకున్న ఆహారాన్ని మనం గమనించినట్టయితే కరోనా టైంలో 2020లో మనకు రీసెర్చ్ జరిగి NIN వాళ్ళు ఏం చెప్పారంటే తెలుగు స్టేట్స్, ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి కూడా తెలుగు రాష్ట్రాలలో తీసుకోవాల్సినంత ప్రోటీన్ ని, ఆకుకూరలని, కూరగాయలని వాళ్ళు తినడం లేదని నివేదిక తెలిపింది. అది వాస్తవం అనిపిస్తుంది మనం రీసెర్చ్ ఫీల్డ్లో చూస్తే కూడా. ఎందుకంటే మన ఇళ్లల్లో కూడా చాలామంది మనం తీసుకునే ఆహారంలో వరి ఉంటుంది, అంటే బియ్యం ఉంటాయి. ఎక్కువలో ఎక్కువ కొంచెం మిల్లెట్స్, చిరుధాన్యాలతో ఒక జొన్న రొట్టెని ఇంక్లూడ్ చేస్తాం. మరి కూరగాయల విషయానికి వస్తే మనం తీసుకోవాల్సినంత మోతాదులో మనం తీసుకోవట్లేదు. ఇంట్లో ప్రతిరోజు వండడం జరుగుతుంది ఏదో ఒక రకం కూరగాయ, కానీ ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే మనం చూసినట్టయితే రైతు మహిళల విషయంలో వాళ్ళు చాలా చాలా తక్కువగా, అంటే ఒక చాయ్ చెంచా అంటారు కదా, టీ స్పూన్ అంత మాత్రమే కూరగాయనే తినడం జరుగుతుంది వాళ్ళ దినవంతులో. అలాగే వాళ్ళ మీల్లో మనం చూస్తే ఒక డైలీ డైటరీ ప్యాటర్న్లో ఒక పండు లేదు. అలాగే మాంసం కానివ్వండి, పెరుగు, పాలు, ఇటువంటి పదార్థాలు ఏవి కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. చాలా తక్కువ స్థాయిలో. పండు ఇటువంటివి అయితే చాలా మరుగైపోయినాయి సార్, అసలు ఏమి వాళ్ళ డైట్లో ఉండడం లేదు. సో ఈ మటన్, చికెన్ కూడా చాలా వరకు మనం ఏం గమనించామంటే యాక్చువల్గా ఒక 100 grams ఆఫ్ కుక్డ్ మీట్ వండిన తర్వాత ఒక 100 గ్రాముల మాంసంని తీసుకోవాల్సిన అవసరం ఉన్న దగ్గర మహిళలు 50% కూడా, అంటే 50 గ్రాములు కూడా తినట్లేదు. సో ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళకి సమతుల్యమైన ఆహారం విషయం చాలా అవసరం. వాళ్ళకి హెల్తీగా ఉండాలి అని అంటే వాళ్ళు ఆహారం ఎలా తీసుకోవాలని దాని గురించి అవగాహన ఉండాలి, తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. దీన్ని బట్టి చూస్తే సరైనటువంటి ఏ ఆహారాన్ని తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే విషయాల పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్లనే, రెండవది పనిలో నిమగ్నం కావడం వల్ల వాళ్ళకు ఆహారం పట్ల సరైనటువంటి ఇంట్రెస్ట్, శ్రద్ధ అనేది లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందా? అయితే ఒకటి ఫస్ట్ మెయిన్ పాయింట్ మీరు అన్నట్టు అవగాహన లోపం సార్. రెండవది నిమగ్నం అవ్వడము పనిలో అని అంటే మనము ఒకసారి అవగాహన వచ్చినప్పుడు దాన్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అవగాహన లోపం వల్ల ఫుడ్ ప్లానింగ్, మెనూ ప్లానింగ్ లేకపోవడం వల్ల వీళ్ళు ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఎవరైనా కానీ ఫస్ట్ మంచి ఆహారము, సమతుల్య ఆహారం అంటే ఏంటో తెలుసుకోవాలి. దాన్ని ఎలా ఇంటిల్లిపాదులకు తయారు చేసి పెట్టాలి అన్న అవగాహన తప్పకుండా అవసరం సార్. మరి అలాగే ఇప్పుడు మనం సమతుల్య ఆహారం అని మాట్లాడుకునేటప్పుడు సమతుల్య ఆహారం అంటే ఏంటి అనంటే, మనం తీసుకునే ఆహారంలో దినంలో ఒక ఫుల్ డేలో తీసుకునే ఆహారంలో ఒకవేళ మనం తీసుకునే అన్ని పదార్థాలని ఒక ప్లేట్లో పెట్టినట్టయితే అవి అన్నీ కూడా 7 రంగుల కలర్లు ఉండాలి. అంటే అందులో ఒక కూరగాయలు, ఆకుకూరలు ఉండాలి. అన్నం ఎలాగూ ఉంటుంది, అది తెలుపు అనుకున్నప్పుడు మనము ఆకుకూరలు పచ్చగా, అంటే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరగాయలు ఉండాలి, కాయగూరలు ఉండాలి. వీలైనంత వరకు ఆరెంజ్ కలర్ కాయగూరలు ఉంటే బెటర్, అంటే క్యారెట్ కానీ, దోస కానీ, ఇటువంటివన్నీ కూడా ఈ కాయగూరలు ఉండాలి. అలాగే పాలు, ఒక 1/2 లీటర్ పాలు ప్రతి మనిషికి ఒక రోజుకి అవసరం. అయితే మరి పాలతో పాటు పెరుగు కూడా, అంటే 1/2 లీటర్లోనే పెరుగైనా ఉండవచ్చు. మరి అలాగే గుడ్డు కంపల్సరీ వారానికి 2 సార్లు గుడ్డుని మన డైట్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి ఎదుగుతున్న పిల్లలకి అది చాలా అవసరం మజిల్ డెవలప్మెంట్ కోసం. అలాగే మహిళలు ఎవరైతే పొలం పనులు చేస్తున్నారో వాళ్ళు చాలా ఎనర్జీని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళు ప్రోటీన్ రిచ్ డైట్ తినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ తీసుకోకపోతే సమతుల్య ఆహారం ముందు చాలా దీర్ఘకాలిక రోగాలని చూడాల్సి వస్తుంది. అయితే మనం ఇప్పుడు మటన్, చికెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారానికి 2 సార్లు, అంటే 100 గ్రాముల చొప్పున ఒక రోజుకి అలా 2 సార్లు కంపల్సరీ మటన్ని, అంటే మటన్ అన్నప్పుడు మనము మాంసం అని అన్నప్పుడు అది కోడి మాంసం కావచ్చు, మేక మాంసం కావచ్చు, చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఇలా మనకి ఏది అందుబాటులో ఉంటుందో మాంసం, ఆ మాంసంని మనం అన్నిటిని కూడా మాంసంగానే పరిగణిస్తాం. సో ఇది కూడా ఒక వారానికి 2 రోజులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 100 grams పర్ పర్సన్ ఫర్ 2 days per week. అలాగే మరి ఇంకా ఫ్రూట్,
ఏ ఫ్రూట్ అయినా అవ్వనండి. పండు అన్నప్పుడు ఇప్పుడు మనం బయట నుంచి కొనుక్కొని తినాల్సిన అవసరమే లేదు. మన పంట పెరటిలో పొలాలలోనే అందుబాటులో ఉంటాయి. మన పెరటి తోటలో కానివ్వండి, మన ఇళ్ళ వాడకట్లో కానీ కొన్ని చెట్లను పెంచుకోవాలి. అంటే సీతాఫలం కానివ్వండి, రేగుపళ్ళ చెట్లు కానివ్వండి, మామిడి పండు, జామ పండు, దానిమ్మ పండు, పొప్పాయ, ఈ మునగాకు, ఇవన్నీ కూడా మునక్కాయలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు తెలంగాణలో చక్కగా పెరుగుతాయి, సులువుగా పెరుగుతాయి, ఎక్కువ శ్రద్ధ చూపించక్కర్లేదు. కాబట్టి ప్రతి ఇంటికి ఒక ఉసిరి చెట్టు కానీ, ఒక నిమ్మ చెట్టు కానీ ఉంటే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనకు విటమిన్ సి అందుబాటులోకి వస్తుంది. అలాగే మనము ఈ డైట్ని ఒకవేళ ఇలా మన ప్లేట్లో అమర్చుకున్నప్పుడు అన్ని కలర్స్ కలిగిన డైట్ ఉంటే అది సింపుల్గా ఒక సమతుల్య ఆహారం అని చెప్పాలి. అది ఒకరోజు తినడం కాదు, దాన్ని మన జీవన శైలిలో ఇంక్లూడ్ చేసి పిల్లలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, మహిళా రైతులు కానివ్వండి, ఇది వాళ్ళ ఫ్యామిలీలో బ్యాలెన్స్డ్ డైట్ అనేది రన్ అయినప్పుడు అప్పుడు మహిళలు ఆరోగ్యకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే, ఇలాంటి సమతుల్య ఆహారాన్ని తీసుకున్నట్లయితే మరి మహిళ ఆరోగ్యం కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. అవునండి. సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అవునండి. అట్లాగే మరి ప్రస్తుతం యువ మహిళలు, ముఖ్యంగా ఈ వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి యువ మహిళలు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నట్లు మీరు గమనించారు? అట్లాగే వారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు గుర్తించారు? యువ మహిళలు అనే దానికన్నా కిషోర బాలికల అంటే స్థితిని చూస్తే మనము కిషోర బాలికలు అనంటే స్కూల్కి పోతున్న పిల్లల దగ్గర నుంచి ఒక 18 years వరకు ఉన్న పిల్లల గురించి, అమ్మాయిల గురించి మనం చూసినట్టయితే చాలామంది, అంటే మన స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే 85% రూరల్, ఎవరైతే రూరల్ ఏరియాస్లలో ఉన్నారో, ఊర్లలో ఉన్నారో వాళ్ళు 85% మంది ఆడపిల్లలు సన్నగా ఉండడము, మాల్ నరిష్డ్గా అంటే కుపోషణలో ఉండడం అనమాట. అంటే సరి అయిన నరిష్మెంట్ లేకుండా ఉండడం మనం గమనిస్తున్నాం. ఆడపిల్లలందరూ కూడా సన్నగా ఉండాలనుకుంటారు, అదే కరెక్ట్ పెరగడానికి అన్న ఆలోచన ఉంటుంది వాళ్ళలో. అదే మనము అర్బన్ ఏరియాస్లలో, సిటీలలో కొంచెం చూసినట్టయితే 15% మంది అమ్మాయిలు ఒబేసిటీ అవుతున్నారు, అంటే లావ్ అయిపోతున్నారు అన్నమాట. అది కూడా కరెక్ట్ కాదండి. అయితే దీని ఈ గమనించినట్టయితే మనం ఈ దశ నుంచే మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఇది కూడా అవగాహన లోపమేనండి. అసలు ఏం తినాలి, ఏం తినకూడదు అన్నది అవగాహన లోపం. ఇంకోటి అందుబాటులో ఉన్న ఫుడ్స్ అనమాట. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మన ఇళ్లలో ఒక బ్యాలెన్స్డ్ డైట్ రన్ అవుతుంటే మనం ఇటువంటి సమస్యలని అధిగమించవచ్చు. అయితే పిల్లలకి కూడా, కిషోర బాలికలకి కూడా ఏది తినాలి అంటే జంక్ ఫుడ్స్ తినడం కానివ్వండి, డైరెక్ట్గా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే బేకరీలోకి పోయి బర్గర్స్ కానివ్వండి, పఫ్స్ కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, ఈ పిజ్జాలు ఈ తయారు చేస్తున్న ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి తినడం ఓకే, కానీ అదే రెగ్యులర్ డైట్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు రావాల్సిన పోషకాలు మన ఆరోగ్యానికి అందక, మన బాడీకి అందక కేవలం లావ్ అవ్వడం జరుగుతుంటుంది. మరి రూరల్ ఏరియాస్లో మనం గమనించింది ఏంటంటే పిల్లలు వాళ్ళు కూడా ఇలా జంక్ ఫుడ్స్ లాగానే, అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేయడం కానివ్వండి, ఒక సమోసా తినేయడం కానివ్వండి, లేకపోతే ఇటువంటివి తిని వాళ్ళు కాలం గడిపేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సరి అయిన ఆరోగ్యం రావట్లేదు అనమాట. సో సరి అయిన ఆరోగ్యం రావాలి అంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో, పల్లీల పట్టి కానివ్వండి, లేకపోతే ఒకరోజు బొబ్బెర్లు తినడం కానివ్వండి, ఒకరోజు మొక్కజొన్న పొత్తు తినడం కానివ్వండి, ఇంకొక రోజు పల్లీలు తినడం కానివ్వండి. మరి అలాగే సర్వపిండి చేస్తుంటాం మనం, అది మిల్లెట్స్తో కలిపి, చిరుధాన్యాలతో కలిపి ఒకరోజు సర్వపిండి చేసుకోవడం కానివ్వండి. సో ఇట్లా అరిసెలు, మరి సకినాలు, వీటిలన్నిట్లలో కూడా మనం కొంచెం పోషక తత్వాలని యాడ్ చేసుకొని మన ఇంట్లో మనం స్నాక్స్ ఇవ్వగలిగితే పిల్లలకి అది కూడా కొంచెం న్యూట్రిషనల్ సెక్యూరిటీని పెంచే ఆస్కారం ఉంటుందండి. సో ఇవి మనము అవగాహన అనేది పిల్లల దగ్గర నుంచి రైతు మహిళలకి రావాలి. వాళ్ళు వీటిని అవలంబిస్తే వాళ్ళ ఆరోగ్యం సరిగా ఉంటుందండి. అట్లాగే మరి సాధారణంగా మనకు మహిళా రైతులు అనగానే వంటింటి పనుల నుంచి మొదలుకొని వ్యవసాయంలో కూడా మరి అధునాతన సాంకేతిక పరికరాలను కూడా ఉపయోగిస్తూ వారు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. మరి వీరికి మరి భౌతికపరమైనటువంటి వ్యాయామం అనేది మరి మహిళా రైతులకు అవసరమా? అవసరమేనండి. అయితే మరి మనం చూసినట్టయితే మహిళా రైతులు అవసరానికి మించి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు.
అయితే మరి ఆ ఫిజికల్ యాక్టివిటీని ఒకటే యాంగిల్లో చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే వంగిన వాళ్ళు వంగినట్టే ఉంటున్నారు, నిలబడ్డ వాళ్ళు నిలబడే కొన్ని గంటల తరబడి పనిచేస్తున్నారు, అలాగే మోకాళ్ళ మీద కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే గంటల తరబడి పనిచేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా డ్రజరీ అంటాం అనమాట. అంటే చాలా స్ట్రెయిన్ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ. కాబట్టి ఒక బాడీని ఒకప్పుటే పద్ధతిలో పెట్టి మనం చాలాసేపు పనిచేసినట్టయితే అక్కడ ఎముకలు కానివ్వండి, నరాలు కానివ్వండి, అవన్నీ కూడా స్తంభించిపోతాయి. కాబట్టి ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. స్కూల్ పిల్లలు ఇప్పుడు మనం కిషోర బాలికలను చూసినట్టయితే స్కూల్లోనే వాళ్ళు చాలా టైంని గడిపేసి వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫిజికల్ యాక్టివిటీకి వాళ్ళకి ఓపిక ఉండట్లేదు, వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ జీరో వాళ్ళ దాంట్లలో. అలాగే మహిళా రైతులలో ఈ డ్రజరీ చాలా ఎక్కువ ఉంది, ఒకటే రకమైన వంగడం ఉంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అన్నప్పుడు మనము హోల్ బాడీని ఒక స్ట్రెచ్చింగ్ రూపంలోకి తీసుకొస్తామన్నమాట. అంటే ఏదైతే మనం దినమంతా ఒక్క సైడే వంగి ఉన్నామో దాన్ని మనం స్ట్రైట్ చేసుకోవడానికి సరి అయిన స్ట్రెచ్చింగ్ పద్ధతులు కానివ్వండి, ఒక ఫిజికల్ యాక్టివిటీని మనం ఎంచుకున్నట్టయితే మనము ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టయితుంది, ఈ ఎక్కువ స్ట్రెయిన్ నుంచి కూడా మనం తప్పించుకున్నట్టయితుందండి. అంటే మనం పని యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా కోసేటప్పుడు వంగి కోస్తుంటా అంటారు, కలిసేటప్పుడు కూర్చొని కలుస్తూ ఉంటా అంటారు. అంటే ఇట్లా పని యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క అదే వేలో పోకుండా మళ్ళీ దానికి భౌతికపరమైనటువంటి వ్యాయామం అవసరం సార్, తప్పకుండా అవసరం. అది అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మనము కొన్ని ఎక్సర్సైజ్లను ఇప్పుడు మనం సూర్య నమస్కారాలే అనుకుందాం, సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఇంకా చాలా చాలా ఆసనాలు ఉన్నాయి అనుకోండి, లేకపోతే యాక్టివిటీస్ ఉన్నాయి. అయితే ఇది మనం సూర్య నమస్కారాలు అన్నప్పుడు అది ఇంట్లో చేసుకోగలిగింది, లేదా మనము కమ్యూనిటీగా ఒక దగ్గర చేరి ఒక ఎక్సర్సైజ్ పాయింట్ని పెట్టుకొని అందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు సరి అయిన ఎక్సర్సైజ్ ఏరోబిక్స్ కానివ్వండి, ఇట్లాంటి చాలా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఎక్సర్సైజ్ ఫామ్స్, సో దేంట్లోనైనా ఒక దాంట్లో ఉండి ఫుల్ బాడీని మనము రిలాక్స్ చేయడం అనమాట. ఏ భంగిమలో అయితే వంగి ఉన్నామో దానికి ఆపోజిట్గా ఉండి మళ్ళీ మన బాడీని స్ట్రైట్ చేసుకోవడం అనమాట. ఒక రకంగా మజిల్స్ని రిలాక్స్ చేయడం అన్న యాక్టివిటీని మనం తప్పకుండా రైతు మహిళల దగ్గర నుంచి అందరం తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరము ఏదో ఒక భంగిమలో కూర్చొని ఒక 6 గంటలు పనిచేయడం జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్ అయినా పర్వాలేదు, లేకపోతే డ్రైవర్లు అయినా సరే పర్వాలేదు, ఏ వృత్తిలో అయినా. సో ప్రతి ఒక్కరం కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్కి కేటాయించి మళ్ళీ మనము మన బాడీని రిలాక్స్ చేస్తే అప్పుడు కొన్ని రకమైన రోగాల నుంచి మనము తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఓకే, చాలా సంతోషం. మహిళా రైతుల్లో ఆహార భద్రత అలాగే వారి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయాలను చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ అరుణ్ జ్యోతి గారు, నమస్కారం మేడం. నమస్కారం సార్. ఇంతవరకు మహిళా రైతుల్లో ఆరోగ్య సమస్యలు మరియు ఆహార భద్రత అనే అంశంపై మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అరుణ్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. కిసాన్ వాణి కార్యక్రమంలో వివిధ పంటల సాగులో అనుభవాలు వడ్డెగూడెం గ్రామ రైతు శివరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. జఫర్గఢ్ మండలం వడ్డెగూడెం గ్రామ ఉల్లి శివరాజు మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు మరి కిసాన్ వాణి కార్యక్రమానికి శివరాజును పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి శివరాజు గారు. నమస్కారం సార్. మీరు ఈ వడ్డెగూడెం గ్రామంలో మీకు ఏ ఏ రంగాల్లో అనుభవం ఉంది? అంటే ఇటు వ్యవసాయ రంగం కానీ లేదా ఇంకా మూగ జీవాల యొక్క పెంపకంలో కానీ మీకు ఎట్లాంటి అనుభవం ఉంది? ఈ వ్యవసాయ అనుబంధ రంగాల్లో మీ గురించి చెప్పండి ముందు. నాకు వ్యవసాయ రంగం మీద అనుభవం ఉన్నది సార్. దాంతో పాటు నాకు 2 ఎకరాల భూమి ఉన్నది. దాంతో పాటు ఒక 2 ఎకరాల కౌలుకు చేస్తాను సార్ నేను చెరువు కింద. దాంతో పాటు ఇటు వ్యవసాయం చేసుకుంటూ తర్వాత పశువులను కూడా కాపాడుకుంటూ కూడా నేను జీవనాన్ని కొనసాగిస్తున్నాను సార్.
అంటే ఈ వ్యవసాయము అలాగే వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి గొర్రెల పెంపకం మీకు అనుభవం ఉంది. చేపడతాను సార్ నేను. అవును సార్. ఓకే, మరి వ్యవసాయం ముఖ్యంగా ఈసారి ఏం పంటలు వేశారు మరి మీ దగ్గర? గత సంవత్సరం మొన్న వర్షాకాలంలో సార్ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఎవరికైతే భూములు ఉన్నాయో ఉన్నంత లోపల ఎకరం గానీ 2 ఎకరాలు గానీ వాళ్ళకి ఎంత అయితే భూమి ఉన్నదో ఆ భూమిని మొత్తం కూడా ఆ చెరువు లోపల ఉన్నటువంటి ఒక నీటిని ఆసరాగా చేసుకుని వాళ్ళందరూ కూడా ఆ పెద్ద చెరువు కింద మొత్తం కూడా మేము నాట్లు వేస్తాం సార్. ఏ ఏ పంటలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఇంకా మీ ఊర్లో? పెద్ద చెరువు కింద మాత్రం జఫర్గఢ్ పెద్ద చెరువు కింద మాత్రం అందరు కూడా ఏంటంటే 100% అందరు కూడా నాట్లేస్తారు సార్. వేరే పంట పండించడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే నీరు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఏంటంటే అది ఇప్పుడు వేరే ఎడతెరుపు పంటలు అంటారు కదా సార్, మామూలుగా ఏంది మన మొక్కజొన్నలు కానీ లేకపోతే పల్లి చేను కానీ ఇవన్నీ కూడా వేసినట్లయితే ఏంటంటే ఎప్పటికీ కూడా నీరు వస్తుంది కాబట్టి అన్ని కూడా ఒకే రకమైనటువంటి ఒక పంటలు అంటే ఇప్పుడు మొత్తం కూడా అందరు కూడా వరేస్తారు కాబట్టి ఏంటంటే వేరే పంటలు మధ్యలో వేసినాం అనుకోండి వాటికి అనుకూలమైనటువంటి ఒక నీళ్లు పెట్టలేం, తర్వాత కాస్త ఎండాలి కాస్త పదునుగా ఉండాలి కాబట్టి నీళ్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ పంటలు పండించడానికి వీలుగా ఉండదు అన్నట్టు. కాబట్టి అందరం కూడా ఒకే రకమైనటువంటి ఒక పంట అంటే వరి పంటనే వేస్తాం సార్. మేము అందరం కూడా మళ్ళీ చెరువు కింద మేమేది అందరం కూడా ఏ సమయం లోపల ఆ నారు అనేది అలకాలో అదే సమయం లోపల మేము అలికి అందరం కూడా ఒకే కార్తీ లోపల ఒకే సీజన్ లోపల అంటారు కదా సార్, ఇప్పుడు ఉన్నాం సార్. ఈ చెరువు పారకం అంటే పోయిన వర్షాకాలంలో బాగా వర్షాలు పడడం వల్ల మరి నీటి సమృద్ధిగా ఉంది అని చెప్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు ఈ చెరువు నిండలేదా? ఇది పెద్ద చెరువా మామూలు చెరువా? మాది పెద్ద చెరువు సార్. దాదాపుగా ఒక 4 నుండి ఒక 600 ఎకరాల మధ్యలో ఉంటుంది సార్ మాకు చెరువు అంతా ఆ పారకం అనేది ఆ చెరువు కింద. కాబట్టి కొన్ని వందల కుటుంబాలు కూడా ఏంటంటే ఆ చెరువు మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు చెప్పొచ్చు ఆ చెరువు అనేది నిండకపోవడం వల్లనే ఆ రైతులందరూ కూడా మా ఊర్లో లోపల ఉన్నటువంటి ఒక రైతులే వలస పోయాలంటే దాన్ని నమ్ముకుని ఎంతమంది బ్రతుకుతాలనేది మనం అర్థం చేసుకోవచ్చు సార్ దాన్ని. కాబట్టి ఏంటంటే ఆ చెరువు నిండితేనే, ఎందుకంటే మా ఊరు అంటేనే మామూలుగా 1 ఎకరం 2 ఎకరం అంటే చాలా పేదవాళ్ళు ఉన్నారు సార్ రైతులందరూ కూడా. కాబట్టి ఉన్నదాన్న కనీసం చేసుకుంటూ బ్రతుకుతాం అంటే వర్షాలు లేనటువంటి కారణాల వల్ల అందరూ కూడా వెళ్ళిపోయారు సార్ అప్పుడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మొన్న దేవుడు కరుణించడం వల్ల ఏంటంటే చెరువు నిండింది కాబట్టి ఆ ఉన్నటువంటి భూమిని సేద్యం చేసుకుందాం అన్నట్టుగా కొంతమంది వచ్చారు, కొంతమంది అక్కడే ఉన్నారు. ఉన్నటువంటి వాళ్ళు ఊరు లోపల ఉన్నటువంటి వాళ్ళకు కౌలు ఇచ్చారు సార్, నాకు గనక ఇచ్చినట్టుగా ఇచ్చి వాళ్ళు భూమి యొక్క వాటగా గింత వడ్లని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ భూమి దారునికి ఏంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎకరాన గింత అని మామూలుగా ఎకరాన 8 బస్తాలు 7 బస్తాలు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు ఏం గిట్టుబాటు అయితలేదు సార్ మాకు కూడా. ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడా ఏంటంటే యంత్రాలకు కానీ తర్వాత నాటేసేటువంటి వాళ్ళన్నిటికీ కూడా ఛార్జెస్ కూలీలు ఎక్కువగా అది కావడం వల్ల ఏంటంటే గిట్టుబాటు అయితలేదు సార్ మాకు రైతులకు కూడా. దాంతో కూడా పంటలు పండించడానికి కూడా కాస్త మాకు కూడా ఇబ్బందికరంగా ఉన్నది. కానీ తప్పదు కదా సార్, తప్పదు. అయితే ఇప్పుడు నీటి సౌకర్యం వర్షం పడితేనే ఈ చెరువు నిండమా లేకపోతే ఏదైనా రిజర్వాయర్ ప్రాజెక్టులు ఇట్లాంటి కాలువలు ఏమైనా మీ దగ్గర లేవా, వాగులు కానీ? మాకు అసలు రిజర్వాయర్ అంటే ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఉంది సార్ మాకు అందుబాటు లోపల. కానీ స్టేషన్ గన్పూర్ నుండి ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఒక చుక్క కూడా మా జఫర్గఢ్ యొక్క చెరువుకు తెచ్చేటువంటి పరిస్థితుల్లో ఎవరు లేరు. మాకు ఇప్పటి వరకు ఏంటంటే ఎవరు కూడా మా చెరువు లోపలికి నీళ్లు తెప్పేలే సార్. మా రైతుల యొక్క కోరికలు కూడా అవే సార్. ముందుగా ఏంటంటే మా చెరువు లోపల ప్రతి ఒక్క అధికారిని కూడా మా రైతులు ప్రశ్నిస్తారంట, ముందుగా మా చెరువు నింపండి. నింపితే ఏంటంటే ఆ చెరువు నిండడం ద్వారా మేము అందరం కూడా ఏంటంటే దాన్ని నమ్ముకొని మేము ఏంటంటే జీవనోపాధిని పొందుతాం, పంటలు పండించుకుంటాం. దాంతో మా కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటాం అని చెప్పి ప్రతి ఒక్క అధికారిని కూడా ఏంటంటే ఫస్ట్ ఊళ్ళ లోపలికి నీటి సౌకర్యం కల్పించాలంటే మొదటి విన్నపం అదే సార్ మా ఊళ్ళ లోపల. ఏ అధికారి వచ్చినప్పుడు కూడా దయచేసి మా చెరువు లోపలికి నీళ్లు తెప్పించేటువంటి ప్రయత్నం చేయండి అని ఇప్పటికి కూడా మా ఊరు లోపల ఉన్నటువంటి రైతులందరం కూడా వేడుకోవడం జరుగుతుంది. మరి ఇంకా పంటలు పత్తి కానీ లేకపోతే మిర్చి కానీ లేదా ఇతర పల్లి చేను కానీ ఇంకా అపరాల సాగు కానీ ఇక్కడ ఏం లేదా, కేవలం వీటి మీద నేను ఆధారపడి? మొక్కజొన్నలు పల్లి చేను ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇది పాతూరు అని ఉంటుంది సార్ మా ఊళ్ళో. అంటే ఇది చెరువు కంటే చెరువు కింద ఉన్నటువంటి పంటలకేమో వరి సాగు చేసుకుంటాం సార్. మిగతా మెట్ట ప్రాంతాలంటే ఇప్పుడు మాకు ఇటు సైడ్ ఉంటాయి, అయితే గుట్ట కింద ఉంటాయి సార్. వాళ్ళకు ఉన్నటువంటి బావి ద్వారా గానీ గొట్ట బావులు ఉంటారు కదా సార్, తర్వాత బోర్ల ద్వారా గానీ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి నీటిని ఆసరాగా చేసుకుని వాళ్ళు అటువంటి పత్తి గాని తర్వాత ఏంటంటే మిర్చి గాని ఇట్లాంటి పంటలు పండిస్తారు సార్. పల్లి గాని తర్వాత మొక్కజొన్నలు ఎక్కువగా పండిద్దామంటే ఇప్పుడు కోతులు పెడతామని మా ఊర్లో బాగున్నది సార్.
కాబట్టి ఏంటంటే కోతుల బెడద వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు మాకు వేసినటువంటి ఒక పత్తికాయలు కూడా దక్కనిస్తలేవు సార్. ప్రతి ఒక్క రోజు కూడా ఏంటంటే ఒకరు ఇద్దరు వాటికి కాపలు ఉండి మరి ఏంటంటే పంటను రక్షించుకున్నటువంటి ఒక దీనమైనటువంటి స్థితి లోపల ఇప్పుడు మేము ఉన్నాం సార్. కాబట్టి ఆ కోతుల బెడదనే బాగున్నాం సార్. మరి అటవీ శాఖకు అధికారులకు తెలియజేయలేదా మరి మీ దగ్గర? అటవీ శాఖకారు అంటే సార్ రైతు మామూలుగా ఏంటంటే ఆయన ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా ఏంటంటే తన పంటను తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక స్థితి లోపల ఉంటాడు కదా సార్. కాబట్టి ఎక్కడ చూసినప్పుడు కూడా అన్ని ఊళ్ళ లోపల కూడా కోతులు ఉన్నాయి. కాబట్టి అన్నింటిలో ఊళ్ళతో పాటు ఏంటంటే ఇప్పుడు మేము కూడా ఏంటంటే మా పని మేము చేసినట్లుగా ఏంటంటే మేము మా సమస్యను మేము ఎదుర్కొన్నట్టుగా ఎవరి పంటను వాళ్ళు ఇప్పుడు కాపాడుకుంటున్నాం, కానీ ఎటువంటి అధికారులకు కూడా మేము చెప్పలేదు సార్. ఓకే, మరి మీ వ్యవసాయ పరిస్థితులు మీ గ్రామంలో ఇట్లా ఉంటే ఇంకా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఇంకా రైతులు ఏ ఏ రంగాలలో ఉన్నారు మరి మీ దగ్గర? ఈ వేరే రంగాల లోపల వ్యవసాయ అనుబంధ రంగాలంటే వేరే ఇప్పుడు పశుగ్రాసం అంటే పశువులు ఇది గొర్రెలు కానీ తర్వాత బర్రెలు కానీ పాడి పరిశ్రమ మామూలుగా ఇప్పుడు పంటలు ఇప్పుడు వరి పనులు అంటేనేమో సార్ మామూలుగా ఒక 10 రోజులు 20 రోజులలో ఆ పని మొత్తం కూడా అయిపోతుంది సార్. తర్వాత మాకు ఉన్నటువంటి ఒక కుటుంబ ఆధారమైనటువంటి ఒక బర్రెలు కానీ తర్వాత గొర్రెలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యవసాయ అనుబంధమైనటువంటి ఈ పనులు చేస్తాం సార్. చిన్న పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా? కుటీర పరిశ్రమలు అంటే చాలా తక్కువగా ఉన్నాయి సార్ మా దగ్గర. ఇవే వ్యవసాయ పరిశ్రమ కానీ లేదా డైరీ పరిశ్రమలు ఉన్నాయి, కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు పాడి పరిశ్రమ అనేది మా క్రమక్రమంగా తగ్గిపోతాం సార్. మాకు కారణం ఏంటి మరి? కారణం అంటే ఏంటంటే భూములు తక్కువగా ఉన్నాయి సార్. మాకు భూములు తక్కువగా ఉండడం ద్వారా ఏంటంటే పశువులు తీసుకొస్తాయి మేపడానికి. ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు ఉన్నాయి సార్ కొంతమందికి గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఇప్పుడు మాకు కూడా ఉన్నాయి సార్. కాకపోతే ఇప్పుడు చెరువు నిండింది. చెరువు నిండడం ద్వారా చెరువు ముందు మొత్తం కూడా నాట్లు వేసేది సార్. ఈ పశువులను వేరే ఊరుకా తోలుకపోలేం మనం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక దాని లోపల మేపాలంటే అక్కడ ఇప్పుడు గడ్డి ఉండదు, నీటి బెడద అనేది కూడా ఇప్పుడు ఇబ్బంది. ఎందుకంటే ఒక చోటు తీసుకపోతే ఎక్కడో తీసుకపోతే పశువులను సార్ అక్కడ నుండి మళ్ళీ నీరు ఉన్నటువంటి చెరువు దగ్గర తీసుకురావాలంటే కాస్త సగం పొంటే కాస్త అక్కడే అయిపోతుంది. దాంతో అటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పశువులకు మేత అనేది కూడా సరిగ్గా దొరకక కూడా అవి చనిపోయేటువంటి అవకాశాలు బాగున్నాయి సార్ మా దగ్గర. సరే, ఇప్పుడు మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శివరాజ్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఇంతవరకు వివిధ పంటల సాగులో అనుభవాలు అనే అంశంపై వడ్డేగూడెం గ్రామ రైతు శివరాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరికొన్ని వాణిజ్య ప్రకటనలు. किसान भाइयों गांठ बांध लो बहुत बहुत है काम की समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.